దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వాగ్దానము గీతోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. అవి అనగా నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందను, నీ దుక్కడెద్దులను, నీ గొర్రె మేకల మందలను దీవించదనని దేవుడు చదివిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో, ఆ మాట ప్రకారం నడుచుకుంటామో, వాగ్దానాన్ని మనము రిసీవ్ చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటామో ప్రతి ఒక్కరి మీద ఈ దీవెనలు వస్తాయని దేవుడు మనకి సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వాగ్దాన నిమిత్తము ఈరోజు వచ్చినటువంటి వాగ్దానము, మన ఇంటికి చేరుతున్నటువంటి వాగ్దానము దేవుని యొక్క మాట, దేవుని యొక్క సిల్వ, దేవుడి యొక్క పిలుపు అదని మనం గ్రహించి, దేవుడే నా ఇంటికి ఈ వాగ్దానం నడిపించాడని, ఈ వాక్యం వచ్చిందని గ్రహించి దాని ప్రకారం నడుచుకుని ఈ రోజంతా కూడా ఈ వాగ్దానం నాకు దేవుడు ఇచ్చాడనేటువంటి విశ్వాసం, నమ్మకం, మన విశ్వాసం ద్వారాగానే దేవుడు మన పట్ల కార్యం చేస్తున్నాడు. నీ విశ్వాసమే నీకు దేవుని కార్యము జరుగుతుంది. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబళ చెట్టు లేపబడి ఆ యొక్క సముద్రంలో పడవమని పలికితే అది పడుతుందని, ఆ కొండ కూడా లోబడుతుందని నువ్వు సెలవిచ్చావు. ఆ రీతిగా ప్రభా మేమందరము కూడా ఆ వాగ్దానానికి లోబడేటువంటి గొప్ప శక్తిని, మహిమను మాకు అనుగ్రహించండి. గ్రహింపే శక్తి మాకు దయచేయండి, వివేచన దయచేయండి, ఆలోచన మాకు దయచేయండి ప్రభా. అటు ఆశీర్వదింపండి. అలాగే ఈరోజు ఈ వాగ్దానం ప్రభా గీతోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చినని నీకు ప్రాప్తించునని సెలవిచ్చావు ప్రభా. మాట ప్రకారంగా మా జీవితంలో వెనుకల్లో దీవించమని, అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి వెళ్ళేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ అందరి కొరకు మీరు కూడా సహకారిగా నిలబడాలని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది స్తుతి వందన చెల్లిస్తున్నాను. మహిమగల రాజా, గృహంలో ఉన్న ప్రతి సమస్యలు యేసు నామములో తీర్పునుగాక. అలాగే ప్రభా ఇంకా నైనా తండ్రి, అప్పుల సమస్య కావచ్చు, తాగుమూతులు కావచ్చు, వివాహం కాని వారికి వివాహము, గర్భఫలం లేని వారికి గర్భఫలం ప్రభా, అనేకమైన సమస్యలు, కోర్టు కేసులు, భూమి వివాదాలు ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చివేయండి ప్రభా. అలాగే నాయన తండ్రి ఇంకా మరి పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారు జ్ఞాపకం చేసుకోండి. వారి సంవత్సర దయా కిరీటం ఇచ్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, అలాగే ప్రభా అనేకమైన రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బీదల కొరకు, అనాది హాస్టల్ కొరకు ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెరూషలేము ఒక రాష్ట్రం కొరకు, సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సేవకుల కొరకు, నీ సేవకురాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నారో వారందరి నీ ఆత్మ నుంచి ముందుకు నడిపిలాగున, అనేక ఆత్మలు రక్షించలాగున, సంఘాలు దీవించబడిలాగున, ప్రతి ఒక్కరి మీద, ప్రతి కుటుంబం మీద నీ ఆత్మశక్తి ప్రభావంను కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.